మన దేశంలో క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? మిషనరీలు కాకుండా క్రిస్టియన్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే బడుల సంఖ్య ఎంతో మీకు తెలుసా? క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు, మిషనరీయేతర క్రిస్టియన్ స్కూళ్ళలో జరుగుతున్న దారుణాల గురించి తెలవాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. అప్పుడు ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 10వ తరగతి చదివే హిందూ విద్యార్థిని 8వ తరగతి చదివే ముస్లిం విద్యార్థి అత్యంత దారుణంగా పొడిచి చంపాడో తెలుస్తుంది. మన దేశంలో 55,000 మిషనరీ స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో 2.5 కోట్ల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వీరిలో 90% మంది హిందూ విద్యార్థులే. ఇది 2024లో బయటకు వచ్చిన డేటా. పేదలకు సేవ చేస్తామని చెప్పుకునే క్రైస్తవ మిషనరీలు పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకుంటున్న సీట్ల ఆదాయం అక్షరాల 2,500 కోట్లు. ఇది నేను చెప్తలేను, 2021లో ప్రఖ్యాత ఇంగ్లీష్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ఇది. మిషనరీయేతర క్రిస్టియన్ స్కూళ్ళ సంఖ్య సుమారు 13,000 అనేది ప్రభుత్వాల లెక్క. ఈ సంఖ్య చాలా తక్కువ అనేది విద్యారంగ నిపుణుల అభిప్రాయం. 55,000 క్రిస్టియన్ పాఠశాలలు ఆర్జిస్తున్న ఆదాయం ఏకంగా 10,200 కోట్లకు పైగా.